బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించిన ఒక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇప్పుడు పొలిటికల్ అఫైర్స్ కమిటీ, అడ్వైజరీ కమిటీ, డిలిమిటేషన్ కమిటీ, సంవిధాన్ బచావో కమిటీ క్రమశిక్షణ సంఘాలను నియమిస్తూ ఏఐసిసి నిర్ణయాన్ని తీసుకుంది. టీపీసీసీ కార్యవర్గ కూర్పు పైన కాంగ్రెస్ అధిష్టానం కసరత్తును చేస్తుంది. పూర్తి స్థాయిలో కాకపోయినా 4 వర్కింగ్ ప్రెసిడెంట్స్, ప్రధాన కార్యదర్శులతో కూడిన జాబితాను రిలీజ్ చేయాలని దాదాపు నిర్ణయానికి వచ్చేశారు. మరి కాసేపట్లో ఆ జాబితాను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించిన ఒక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. పొలిటికల్ అఫైర్స్ కమిటీ, అడ్వైజరీ కమిటీ, డిలిమిటేషన్ కమిటీ, సంవిధాన్ బచావో కమిటీ క్రమశిక్షణ సంఘాలను నియమిస్తూ ఏఐసిసి నిర్ణయాన్ని తీసుకుంది. టీపీసీసీ కార్యవర్గ కూర్పు పైన కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. పూర్తి స్థాయిలో కాకపోయినా సరే 4 వర్కింగ్ ప్రెసిడెంట్స్ ను అయినా ఎట్ ద సేమ్ టైం ప్రధాన కార్యదర్శులతో కూడిన ఒక జాబితాను రిలీజ్ చేయాలని దాదాపు ఫైనలైజేషన్ కు వచ్చేస్తారు. మరి కాసేపట్లో ఆ జాబితాను రిలీజ్ చేయబోతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, దీనికి సంబంధించిన జాబితా ఇవాళ మరి కాసేపట్లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు ఏ టైంకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అప్డేట్స్ ఏంటి? రైట్, ఇప్పటికే ఈ పొలిటికల్ అడ్వైజర్ కమిటీకి సంబంధించి లిస్ట్ ను కాంగ్రెస్ అధిష్టానం రిలీజ్ చేసింది. ఏదైతే సగం లిస్ట్ ను ఇప్పుడు రిలీజ్ చేశారు. పీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించి రేపు రిలీజ్ చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. దీంట్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ యొక్క రాజకీయ వ్యవహారాల కమిటీ, సలహా కమిటీ, డిలిమిటేషన్ కమిటీ, సంవిధాన బచావో ప్రోగ్రాం కమిటీకి, అలాగే క్రమశిక్షణ కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసిన ప్రతిపాదనకు మొత్తం ఈ కమిటీలన్నింటికి కూడా ఆమోదం తెలిపారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. దీంట్లో ప్రధానంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మేలక్ష్మి నటరాజ్, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, చెల్లా వంశీచంద్ర రెడ్డి, రేణుకా చౌదరి, బలరాం నాయక్, శ్రీధర్ బాబు, వీరు మొత్తం 22 మంది పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 22 మందిని ప్రకటించారు. మరోవైపు ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ ను 4 ప్రకటించారు. ఆల్ ఏఐసిసి సెక్రటరీస్ అటాచ్డ్ టు తెలంగాణ, దీనికి సంబంధించి 4 ఎక్స్ అఫీషియల్ మెంబర్స్, అలాగే స్పెషల్ ఇన్వైటీస్ సంబంధించి స్టేట్ క్యాబినెట్ మినిస్టర్స్ ఎంతమంది అయితే ఉంటారో వారందరినీ స్పెషల్ ఇన్వైటీస్ గా ప్రకటించారు. మరోవైపు అడ్వైజరీ కమిటీకి సంబంధించి కూడా ప్రధానంగా ఈ పేర్లను ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది. దాంట్లో మీనాక్షి నటరాజన్ అడ్వైజరీ కమిటీ, దాంట్లో రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, హనుమంతరావు, జానారెడ్డి, వీరందరి పేర్లు దీంట్లో ప్రధానంగా వినిపిస్తున్నాయి. అంటే అడ్వైజరీ కమిటీలో 15 మందికి స్థానం కల్పించారు. ఇక డిలిమిటేషన్ కమిటీకి సంబంధించి చెల్లా రామచందర్ రెడ్డి ప్రధానంగా దీంట్లో చైర్మన్ గా వ్యవహరించున్నారు. డిలిమిటేషన్ కమిటీకి చెల్లా వంశీచంద్ర రెడ్డి, మాజీ ఎంపీ, ఆయన దీనికి ప్రధానంగా చైర్మన్ గా వ్యవహరిస్తారు. మరోవైపు ఇద్దరు గద్వాల విజయలక్ష్మి కానీ, ఆది శ్రీనివాస్, కవంపల్లి సత్యనారాయణ, అలాగే 7 డిలిమిటేషన్ కమిటీ సభ్యులుగా ఉంటారు. దీనికి చైర్మన్ గా మాత్రం చెల్ల వంశీచంద్ర రెడ్డి వ్యవహరించబోతున్నారు. మరోవైపు సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీకి చైర్మన్ గా పి వినయ్ కుమార్ ఉంటారు. దీంట్లో 16 మంది సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీలో సభ్యులుగా 16 మంది ఉండనున్నారు. వెన్నం శ్రీకాంత్ రెడ్డి పేరు కూడా దీంట్లో ప్రధానంగా సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీలో వెన్నం శ్రీకాంత్ రెడ్డి, కొల్లం వల్లభరెడ్డి, అలాగే శ్రీ శౌరి, అర్జున్ రావు ప్రధాన వీళ్ళ పేర్లు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేస్తే కాంగ్రెస్ గెలుపులో కీలకంగా వ్యవహరించిన వెన్నం శ్రీకాంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వెన్నం శ్రీకాంత్ రెడ్డి కూడా ప్రధానంగా దీంట్లో చోటు కల్పించారు. ఇక డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఏదైతే మల్లు రవి ఎంపీ చైర్మన్ గా వ్యవహరించబోతున్నారు. దీంట్లో డిసిప్లినరీ కమిటీ కూడా 6 సభ్యులకు దీనిలో స్థానం కల్పించారని ప్రధాని చెప్పారు. ఇక పీసీసీ కార్యవర్గం సంబంధించి మరికొంత లిస్ట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ శివ.